హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కామన్గా ఉండే డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకే, దానికంటే ముందు రీసెంట్గా యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఒక గెజిట్ పబ్లిష్ చేశారు. ఓకే, అందులో అవి రిక్రూట్మెంట్ రూల్స్ అన్నమాట. సో అక్కడ 419 పోస్ట్స్ వేకెన్సీ ఉన్నట్టుగా ఆ రిక్రూట్మెంట్ రూల్స్లో ఉంది. సో చాలామంది ఇది నోటిఫికేషన్ అనుకుంటున్నారు, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కాదు, ఇది రిక్రూట్మెంట్ రూల్స్ మాత్రమే. సో రిక్రూట్మెంట్ రూల్స్ అంటే ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఎక్సెట్రా అన్నీ ఇస్తారనమాట. సో ఇక్కడ అన్ని పోస్టులకి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంటే చెప్పలేము. సో అందులోంచి మేబీ 100-200 పోస్టులకి ఇలా ఇవ్వచ్చు. మేబీ సో మన టైం బాగుంటే ఒకసారి 400 కూడా ఇవ్వచ్చు, బట్ ఎన్నైనా ఇవ్వచ్చు. ఇది ఫైనల్ నోటిఫికేషన్ కాదు, ఫైనల్ నోటిఫికేషన్ ఫ్యూచర్లో రిలీజ్ చేస్తారు. బట్ ఇందులోంచి మనకు అట్లీస్ట్ 100-150 వచ్చినా కూడా మంచి నోటిఫికేషన్. ఓకే, సో కాబట్టి ప్రిపరేషన్ స్లోగా స్టార్ట్ చేసుకోండి, ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు, రెడీగా ఉండండి. నెంబర్ 1. సో ఇక్కడ మన కామన్గా ఉండే డౌట్స్ని క్లారిఫై చేస్తాను చూడండి. ఫస్ట్ ఏజ్ లిమిట్, ఫస్ట్ డౌట్ కామన్గా ఉన్నది. సో ఇక్కడ ఏజ్ లిమిట్, సో యాక్చువల్గా ప్రీవియస్ నోటిఫికేషన్ నా దగ్గర ఉంది, 23లో ఇచ్చింది. సో ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నా. సో ఇక్కడ ఏజ్ లిమిట్ మనకి ఓసీకి అయితే 30 ఇయర్స్ ఉంది, ఓబీసీకి అయితే 33 ఇయర్స్, 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి 35 ఇయర్స్, అంటే 5 ఇయర్స్ రిలాక్సేషన్. నెక్స్ట్ పర్సన్ విత్ డిసేబిలిటీ, బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి 40 ఇయర్స్. సో వరకు ఏజ్ లిమిట్ ఉంది. సో వెరీ క్లియర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఈజ్ పీసీఐ రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ అన్నారు. ఆన్సర్ ఈస్ నో. సో పీసీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మనకి ఓన్లీ ఫార్మసిస్ట్ జాబ్స్కి మాత్రమే అవసరం. రిమైనర్ డ్రగ్ ఇన్స్పెక్టర్, గవర్నమెంట్ అనలిస్ట్ వీటికి అవసరం లేదు. ఓన్లీ ఇది బీఫార్మా క్వాలిఫికేషన్ మీద మాత్రమే. నెక్స్ట్ థర్డ్ వన్, ఫ్రెషర్స్ ఎలిజిబుల్లా అన్నారు. ఎస్, ఎందుకంటే క్లియర్గా రిక్రూట్మెంట్ రూల్స్లో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని చెప్పారు క్లియర్గా డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉండేది, బట్ ఈ రిక్రూట్మెంట్ రూల్స్ నుంచి తీసేశారు. సో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్కి డ్రగ్ ఇన్స్పెక్టర్కి యూపీఎస్సీ నో నీడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అవసరమా అంటే నో నీడ్, క్లియర్గా అంతకుముందే చెప్పాను, అందరూ క్లియర్గా రిక్రూట్మెంట్ రూల్స్లో మెన్షన్ చేశారు. ఫిఫ్త్ వన్, లోకల్ నాన్ లోకల్ స్టేటస్. సో ఇవి యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఆల్ ఇండియా పోస్టులు ఇవి. సో ఆల్ ఇండియా పోస్టులు అంటే ఇండియాలో ఉండే అందరూ కూడా ఎలిజిబులే. ఓకే, సో ఇక్కడ ఢిల్లీ వాళ్ళకి సపరేట్గా ఏమైనా లోకల్ స్టేటస్ ఉంటుందా, అలా ఏమి ఉండదు. ఓకే, అన్ని స్టేట్స్ వాళ్ళు ఎలిజిబుల్, అందరికీ ఒకే ఎలిజిబిలిటీ ఉంటుంది. నో నాన్ లోకల్, లోకల్ అందరూ ఎలిజిబుల్. ఓకే, జస్ట్ రిజర్వేషన్స్ మాత్రం అప్లికబుల్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఇనీషియల్ పోస్టింగ్ ఢిల్లీలో ఉన్న మన నెక్స్ట్ సిడిఎస్ఈఓ బ్రాంచెస్ ఉంటాయి కదా అక్కడక్కడ, లైక్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఇలాంటికి మనము ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫైనల్ డౌట్, ఫార్మ్ డి ఎలిజిబిలిటీ. ఓకే, సో యాక్చువల్గా రిక్రూట్మెంట్ రూల్స్లో యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రూల్స్లో ఓన్లీ బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ అని మాత్రమే ఇచ్చారు, ఆర్ మెడిసిన్ అని ఇచ్చారు. ఫార్మ్ డి గురించి మెన్షన్ చేయలేదు. కానీ బట్ యాక్చువల్గా ఫార్మ్ డి పీపుల్ అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా 22లో పీసీఐ ఒక క్లారిటీ ఇచ్చింది, బేస్డ్ ఆన్ 2019లో ఇచ్చిన గెజిట్. ఓకే, సో ఈ గెజిట్లో ఈ పీసీఐ సర్క్యులర్లో ఏముందంటే ఇక్కడ హియర్ కంప్లీట్ క్లియర్గా ఇచ్చారు. ఫార్మ్ డి అనేది హైయర్ క్వాలిఫికేషన్ కాబట్టి, సో బీఫామ్, ఎంఫామ్, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎలిజిబిలిటీ ఉంటే అన్ని గవర్నమెంట్ పోస్టులకి ఆటోమేటిక్గా ఫార్మ్ డి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారని చాలా క్లియర్గా ఇచ్చారు అందులో. ఓకే, సో కాబట్టి మీరు పీసీఐకి, సిడిఎస్ఈఓకి లెటర్ పెట్టి ఈ గెజిట్ కూడా వాళ్ళకి అటాచ్ చేసి మెయిల్ పెట్టండి. ఓకే, పెట్టి రిక్వెస్ట్ చేయండి మాకు ఎలిజిబిలిటీ ఇవ్వండి అని. సో మేబీ వాళ్ళు కన్సిడర్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, సో ఐ హోప్ ఇది డౌట్స్ మీకు. స్టిల్ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ దీనికి సంబంధించిన మన ప్రిపరేషన్ స్ట్రాటజీ, సిలబస్ ఎక్సెట్రా, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.